विष्णुरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ओम नमः शिवाय। नमस्ते सरदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ తిరుపతిగామినిలో 188వ రోజు ప్రవచనం కాళహస్తీశ్వర మహాత్మ్యం. ఇవాళ కొంచెం ఆలస్యంగా ప్రారంభమైనందుకు మహాదేవుడు మమ్మల్ని క్షమించగా. ఒక ఆవిడ వచ్చింది, 2 ఫోన్లతో మాట్లాడాల్సి వచ్చింది. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. ఇవాళ మనం ఇక్కడ కిష్కింధాకాండ పూర్తి చేసి కానీ రామచరితమానస టైంతో సంబంధం లేదు కాబట్టి దయచేసి అలారం అని పెట్టుకోకండి. కావాలంటే నేను అందరు ఫోన్ నంబర్లు చెప్పండి, నేను ఫోన్లు చేసి మీకు చెప్తాను. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. అప్పుడు మీరు మహాదేవ్ చెప్పండి. మహాదేవ్ చెప్పండి. 127వ పద్యం చెప్పండి. ఆనందామృత వారి నిదానమున. అది ఆనందామృత వారి నిదానము. ఆనందామృత వారి నిదానము అంటే సముద్రం, వారి అంటే నీరు. ఆనందం అనేటువంటి అమృత ధార నిదానమున అంటే అసలు మనము మగ్నతం పొందే. అది మనము మగ్నత పొంది మా మనస్సు అందులో మునిగిపోయింది. ఆనందామృత వారి నిదానము మా మనసు నిండిపోయింది. వరం మీన్ అమరిన వరం మీన్ అమరిన తదాత్మ్యంబు తదాత్మ్యంబు తదాత్మ్యంబో నిరుపాధిక తదాత్మ్యంబో నిరుపాధిక దయా సముజ్వల ఈవే. దయా సముజ్వల ఈవి. ఓ దయా సముజ్వల, నువ్వు ఏం చేస్తావంటే మా మనస్సు ఆనందామృతాప్తిలో ఆనంద అమృత సముద్రం, అది మామూలు సముద్రం కాదు, ఉప్పు సముద్రం కాదు. ఆ సముద్రంలో ఏం జరిగింది? మునిగిపోయి. కాబట్టి నువ్వేం చేస్తావు ఇప్పుడు? వరంబీన అమరిన. అది వరంబీన మరిన అంటే వరంబీన మరిన అంటే నువ్వు వరం ఇవ్వాలని అమరిన ఉంటే, వీలు పడితే అమరిన నీకు వరం ఇవ్వాలని ఉంటే ఒక పంచి తదాత్మ్యంబు అంటే నిరంతరము ఆనందామృతంలో మమ్మల్ని ఉంచి. అదే స్వాత్మానందలవీభూత బ్రహ్మాది ఆనంద సంతతి. నిరంతరము ఆత్మానందములో మేము నిరంతరం ఉండేటట్టు. తదాత్మ్యంబు నిరుపాధిక. నిరుపాధిక అంటే నిరుపాధిక ఎటువంటిది? నిరుపాధి నిరీశ్వర. ఈ ఉపాధి ఉండకూడదు. ఇక నిర్వ్యాజమైన కరుణ చేత నిరుపాధిక అదే సాయి. ఇక ఉపాధి ఉండకూడదు అంటే ఒక లిమిటెడ్ ప్రేమ ఉండకూడదు. అది తర్వాత పద్యం 128 చెప్పండి. అని శైవ ద్విజుడు కిరాతుడును అని ఈ మాట ఎవరన్నారు? ఇద్దరు అన్నారు. శైవ ద్విజుడు కిరాతుడు సాష్టాంగ ప్రణామంబులు ఈశునకు పెక్కునచి. ఆ మాటి అటు శైవ ద్విజుడు ఇటు కిరాతుడు కూడా సాష్టాంగ ప్రణామములు. అష్టాంగములు అంటే 8 అంగములు ఒకేసారి తగలాలి భూమి మీద. ఆ 8 అంగములు అది వరస శిరస దృష్ట్యా మనస వచస తథా పద్భ్యాం కరాభ్యాం
ప్రణామోష్టాంగముచ్యతే అని శాస్త్రం. ఆ ప్రణామం చేసి తద్విమల తేజోద్యాన తద్విమల తేజోధ్యాన నిర్మగ్న భావనులయుండ అది తద్విమల తేజోధ్యాన విమలము ఏ మాలిన్యము లేనటువంటి మహా తేజస్సుతో కూడినటువంటి అంగములు కలిగి ఆ ధ్యానముతోనే ఉన్నారు వాళ్ళిద్దరూ తదేక నిష్ఠాగరిష్ఠులై ఉంటే నిర్మగ్న భావనులయుండ అంటే బాగా మునిగిపోయినారు. శివుడు తప్ప అన్యము లేదు. ప్రపంచ బుద్ధి మగుడన్ వనరింపగా అది ప్రపంచ బుద్ధి మగుడన్ వనరింపగా నీక వారినంత ప్రపంచ బుద్ధి నీక వారినంత నీక వారి అనంతంబగు నీక వారి అనంతంబగు ఆత్మరూపమున కూర్చొని తీర్చే అయిపోయింది. బంధాలన్నీ తెగ్గొట్టేసి ఈయన ఏం చేశాడంటే వాళ్ళని సాయుధ్యముక్తి ఇచ్చేశాడు. ఎటువంటి సాయుధ్యముక్తి అంటే తద్విమల తేజోధ్యాన విమల తేజోధ్యానములో వాళ్ళు నిమగ్నులై ఉండగా ఈయన ఏం చేశాడు? ప్రపంచ బుద్ధి అది ప్రపంచ మగుద్ధం అంటే మళ్ళీ బుద్ధిని వెనక్కి తిరగనివ్వలగా. ఇది భార్య భర్త ఇల్లు వాకిలి డబ్బు దస్కం లేకపోతే ఇవే బంధాలు ఉంటాయి కదా. ఈ బంధాలని వెనక్కి రానివ్వకుండా ఈయన ఏం చేశాడంటే వనరింపక వారి అనంతంబగు వారి అనంతంబగు ఆత్మరూపమున అంటే ఆత్మలో చేర్చేశాడు. ఈ జీవాత్మను పరమాత్మలో కలిసి తీర్చన్ బంధములు పోయినాయి. ఏ బంధములు అదే సాయుధ్యం, అదే శాశ్వతమైనటువంటి పదవి. ఆ పదవి చేరిన తర్వాత ఎక్కడికి వెళ్తే యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ. ఎక్కడికి వెళితే నువ్వు తిరిగి రావో అక్కడికి ఆగిపోయాడు. అది తర్వాత శార్దూలం 129వ పద్యం. ఈయన చెప్తున్నారు ఏమనంటే చాలా చక్కటి ఇటువంటి ముక్తి ఎవరికి వస్తున్నాయి? ఓహో అంటే ఆశ్చర్యకరమైనటువంటి వీరల భక్తి కన్నా ఇటువంటి వాళ్ళ భక్తిని చూసినటువంటి అపవర్గదోగ్ర భాగ్యములు అంటే అపవర్గము మోక్షము ఉదక్రము బాగా ఎక్కువైనటువంటి భాగ్యము. హాలాహల భక్త అంటే హాలాహల భుక్త అంటే హాలాహలమును భుజించేటువంటి ఆయన. హాలాహల భక్త భోక్తృ అంటే హాలాహలముని మాత్రమే ఆహారంగా తీసుకునేటువంటి ఆయన. నిజ భక్తాగణ్య కారుణ్యం అంటే నిజ భక్తాగ్రగణ్యుల పట్ల ఆయన చూపించిన కారుణ్యము దయా కారుణ్యమంచు ఆహా. వీళ్ళకి ఇచ్చినటువంటి మోక్షం, వీళ్ళకి ఇచ్చినటువంటి ఆ ఉన్నత పదవి, విషము తినేటువంటి ఆ గరళాశనుడికి, విషము తినేటువంటి ఆ హలాహల భక్షకుడికి ఆ నిజ భక్త అగ్రగణ్యులు పట్టగలిగిన కారుణ్యమయ్యా అనుకుంటున్నారు అందరూ. హేరంబ అంటే ఆయన కొడుకు గణపతి. అది హేరంబ సితాంబుజము అంటే చల్లనైనటువంటి తెల్లని అంబుజము అంటే కన్ను.
అంబకము అంటే కన్ను. అంబకం అంటే రెండు అర్థాలు ఉన్నాయి. అంబకం అంటే కన్ను అని ఒక అర్థం ఉంది, అంబకం అంటే బాణం అని ఒక అర్థం ఉంది. త్రయంబకం సితాంబుజాంబక అంటే తెల్లని కళ్ళు కలిగినటువంటి పుండరీకాక్షుడు అంటే విష్ణుమూర్తి. ఏరమ్మ అంటే గణాయకుడు. సితాంబుజాంబకము అంటే తెల్లని కళ్ళు కలిగినప్పుడు. ఆయన కళ్ళు చాలా బాగుంటాయి, అందుకే ఆయనకి కమలలోచనుడు అని పేరు. విధాత్రుడు అంటే బ్రహ్మదేవుడు. ఆశాప అంటే ఆశ అంటే దిక్కుడు. ఆశాప అంటే దిక్పాలకుడు. ఇంద్ర అగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేరులు. యోగీశ యోగి అంటే యోగీశ్వరులు. యోగంలో శ్రేష్ఠులు. హాహాహు అంటే వీళ్ళు గంధర్వులు. హాహాహు అని వాళ్ళ గంధర్వుల పేర్లవి. హాహాహు ప్రభులు అంటే గంధర్వులు, దేవతలు, మునులు, ఋషులు, దేవతలు, దేవదేవులు అయినటువంటి బ్రహ్మ, విష్ణులు, హేరంబుడు అంటే గణపతి, వీళ్ళందరూ కూడా వాళ్ళు నృతిస్తున్నారు. ఏమనంటే ఆహా, ఈ శివద్విజుడికి కన్నప్పకి మోక్షం ఇచ్చినటువంటి ఆ పద్ధతి చూస్తే ఇది కేవలము ఆ హాలాహల భక్షకుడికి భక్తుల పట్ల ఉన్నటువంటి ప్రేమ కాదయ్యా అని చెప్పుకుంటున్నారు. ఎవరయ్యా చెప్పుకునేది? హేరంబుడు, విష్ణుమూర్తి, త్రివిక్రముడైన విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, ఋషులు, మునులు, హాహాహు గంధర్వులు, వీళ్ళందరూ చెప్పుకుంటున్నారు. అభవుండు అంతర్ధీనుందే వడిన్. వేగంగా వీళ్ళందరూ నృతిస్తుండగా ఆయన అక్కడి నుంచి ఆ శివలింగంలో అంతర్ధానం, వీళ్ళకి మోక్షం ఇచ్చేసాడు, వీళ్ళని వాళ్ళలో కలిపేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఆయన ఎంతమందికి ఇచ్చారు మోక్షం? సాలెపురుగు, తర్వాత పాము, ఏనుగు, కన్నప్పకే కాదు శివద్విజుడికి కూడా మోక్షం వచ్చింది. గుర్తు పెట్టుకోండి, శివద్విజుడికి కూడా మోక్షం వచ్చింది. ఆయన ఇది పడతారు. తర్వాత కందపద్యం. అనవుడు ఈ కథ ఎవరు చెప్తున్నారు? గుర్తుందా? ఎక్కడ గుర్తుంటుంది? 188 రోజుల క్రితం మీరు చెప్పారు. నాకన్నా గుర్తుంటుంది. యాదవ రాజుకి శివుడే చెప్పుకుంటున్నాడు. ఈయన ఒక జంగమ వేషంలో వచ్చాడు. అనవుడు అనేటప్పటికీ యాదవ భూపతి, అదిగో చూసారా, యాదవ భూపతి పునరభివాదనము చేసి మళ్ళీ ఆ జంగమ దేవుడికి, జంగమ రూపంలో ఉన్న శివుడికి అభివాదన చేసి, ఆయనకి శివుడిని తెలియదు, జంగమదేవుడు పునరభివాదము చేసి భూతేషు కృపన్ ఆ భూతేశుడైనటువంటి ఆ మహాదేవుడి కృప దయ వల్ల కనిరెవ్వరింక మోక్షం అయ్యా, ఆ భూతేశ్వరుడు కృపలో ఇంకా ఎవరెవరు మోక్షాన్ని పొందారు స్వామి అని అడిగారు. అచ్చోట ఈ కాళహస్తిలో. సరే, ఇప్పటి వరకు మీరు చెప్పారు కదా, ఏది శ్రీ అంటే అప్పురు, సాలెపురు. రెండోది కాళము, పాము, హస్తి, ఏనుగు. తర్వాత ఇదిగో ఈయన చెంచు, కన్నప్ప. చిన్నడే కన్నప్పగా మారాడు శివద్విజుడు. ఇంకా ఎవరెవరు మోక్షం పొందారు ఈ కాళహస్తిలో అని అడిగాడు యాదవ్. గురుగారు ఆపేస్తారా అనలేదు ఆయన. అది అలారం పెట్టుకోలేదు. అతడిట్లని ఆయన ఇలా అని పిలిచాట. ఏమని చెప్పాడంటే, ఎందుకంటే నక్కీరుడు అనే మాట చెప్పేస్తాం అని ఆపాడు. చెప్పు. అదిగో నక్కీరుడి కథ. ఈ నక్కీరుడి కథ. నక్కీరుడు ఎక్కడి నుంచి వచ్చా అంటే మధురాపురంలో ఉండేవాడు. బహుశా నేను అనుకుంటా ఈ మధుర ఏంటంటే కృష్ణుడు పెరిగిన మధుర కాదు, ఈ మధురై అయి ఉండాలి. ఎందుకంటే ఈ మధురై మన కాళహస్తికి రిలేటివ్ గా దగ్గర, కాబట్టి ఆ నక్కీరుడు అక్కడ వాడు అయి ఉండు.
కాబట్టి ఒక్కడే ఏ పద్యం అమ్మది? అబ్బో సీస పద్యం అయిపోతుంది. ఎన్నోది? 131. అయితే పురుష పద్యం కాదు, పెద్దది కాదు. ఈయన ఎప్పటి నుంచి నత్కీయుడు కదా ప్రారంభం. ఆ మధురాపురి వర్ణన వస్తుందండి. మనం కూడా మధురాపురి వర్ణన గురించి నేర్చుకోవాలి. ఇవాళ మనం కిష్కింధకాండాన్ని పూర్తి చేయాలి. ఈ వానరులందరూ బయలుదేరారు. దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వాళ్ళలో అధికుడు ఈయన ఎవరు? మన అంగదుడు. ఆయన మధ్యలో ప్రాయోపవేశం చేద్దాం అనుకున్నాడు. ఈ కానీ చేసుకుని ఈ రామకథ చెప్పుకుంటూ ఉండగా ఈ జటాయువు పేరు విన్నటువంటి సంపాతి వచ్చాడు. సరే సంపాతి జటాయువు కథ చెప్పుకున్నాడు. ఎప్పుడైతే ఇలా వీళ్ళకి ఆ రామకార్యానికి సహాయపడ్డాడో ఆయనకి రెక్కలు వచ్చేసి ఇక ఇప్పుడు వీళ్ళు చర్చోపచర్చలు ప్రారంభించారు. ఈ సముద్రాన్ని ఎవరు దాటుతారు? మనకి వాల్మీకి రామాయణంలో కూడా కిష్కింధకాండలో ఇది ఆఖరి ఘట్టం. ఎవరు ఎంత దూరం లంఘన చేయగలరు? కొంతమంది అమ్మతుడు నేను వెళ్ళగలనా, కానీ నా ముసలితనం వల్ల మళ్ళీ నేను తిరిగి రాలేనేమో అని చూస్తున్నాను, నేను దూకేస్తాను. ఎందుకంటే ముసలి అప్పటికి అమ్మతుడు ఎప్పటివాడు త్రివిక్రముడు తప్పుడు వాడు వామనం. కాబట్టి బహుశా నేను రాలేనేమో అని చూస్తున్నాను అని ఇలా చెప్పుకున్నా. అంగదుడు నేను వెళ్ళగలను, కానీ నువ్వు నాయకుడివి నాన్న, ముందరే నాయకుడిని పంపించారు కదా ఎప్పుడు. కాబట్టి ఇలా ఎవరు వెళ్ళాలి అని అనుకుంటూ ఉండగా ఇప్పుడు అసలు వాడు ఆయన వస్తాడు, మహానుభావుడు. ఆయన ఎటువంటి వాడు? ప్రాళేయజ్యుతి బింబ రుచి రుచి బింబ కోటి రుచిర ప్రస్పత్తి దేహ ప్రభం. ప్రాళేయద్యుతి బింబ కోటి రుచిర ప్రస్పత్తి దేహ ప్రభం. భాస్వద్రత్న కిరీట కుండల మణి వ్యాకీర్ణ గండస్థలం వామి వ్యాధిభిరౌషధం నిగళ భిన్నం తత్కరే దక్షిణి బిభ్రాణం హనుమంతముజ్వలం తటికోటి ప్రభం సంశ్రయే. అటువంటి వాడిని నేను ఆశ్రయిస్తున్నాను అని అనుకోవాలి. అంజనాసుత దేవేశ కేసరి ప్రియనందన, అది అటువంటి వాడు ఇక వస్తున్నాడు. చెప్పండి. जो नागई सत जो जन सागर करई सो राम काज मति आगर मोहि बिलोकी तरहु मन धीरा राम कृपा कसा भयउ शरीरा पापयु जाकर नाम सुमीरहि अति अपाल भवसागर करहि तासु दोता तुम्हा तजी कदराई राम हृदय दरि करहु पाई अस कई गरुड़ गीधा जब गयऊ तिन्ह के मन अति विस्मय भयऊ निज बल सब काहु भाषा पार जाई कर संशय राका जरट भयऊ अब कहू रिचेसा नहीं तन रहा प्रथम बल लेसा जब ही त्रिविक्रम भय करारे तब मई तरुण रहेउ बल भारी योजनमुల విస్తీర్ణమును కల సముద్రము లంఘింపగలిగిన మహావీరుడైన ప్రజ్ఞాశాలి శ్రీరాముని ఈ కార్యం సాధించారు. 100 యోజనముల విస్తీర్ణం ఉన్నటువంటి ఈ దీన్ని ఎవరైతే దాటగలడో వాడే ఈ శ్రీరామ కార్యాన్ని నిర్వర్తించాడు.
ఏమిటయ్యా ఈ 100 యోజనాలు? అదే 100 సంవత్సరాలు. ఇదంతా సాధన, సుందరాకాండ సాధన కాండ. 100 యోజనాలు 190. మనం ఎలా చేస్తే సీతమ్మ దర్శనమే ఆత్మ దర్శనం. సీతమ్మ దర్శనం అర్థం. మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడం అయిపోయింది సాహిత్యం. ఆ మధ్యలో అంతా ఆత్మ సాధ్యమైనంత వరకు చెప్పడానికే ప్రయత్నం చేస్తాను. చెప్పండి. నన్ను చూసి మీరు ధైర్యము వహింపుడు. అది నన్ను చూసి మీరు ధైర్యం వహించాలి. శ్రీరాముని కృపచే నా శరీరము అతి సుందరముగా రూపొందినది. శ్రీరాముని శరీరము నా శరీరం చాలా కృపగా. నామస్మరణముచే పాపులు కూడా అపార భవసాగరు దాటారు. అది అతని నామస్మరణతో పాపులు కూడా ఈ భవసాగరాన్ని, భవరోగమును చాలా తేలిగ్గా పోగొట్టుకుంటారు అని సంపాద చెప్తుంది. మీరు ఆయన దూతలు అధైర్యమును వేడి హృదయములలో మీరు ధైర్యమును వదిలి అధైర్యమును వీడి ధైర్యాన్ని పొంది మనస్సులో ఆ శ్రీరామచంద్రుని నిలుపుకొని కార్య సాధనకు సిద్ధము కండి అని కాకభూషణుడు ఏమంటున్నారంటే, ఓ ఖగరాజి ఈ విధంగా చెప్పి సంపాతి రాపలికి క్రొత్త రెక్కలతో ఎగిరిపోయిన పిమ్మట వానరులు కొత్త రెక్కలు వస్తాయి. సరే, రామ కార్యంలో సహాయపడితే ఏమొస్తాయి గుర్తుపెట్టు. అందరూ తమ తమ బలములను కూర్చుటకు సముద్రములకు దాటుటకు తమ ఒక్కొక్కళ్ళు చెప్పారు. ఒకళ్ళు చెప్పాడు నేను 10 యోజనాలు దాను, 100 యోజనాలు, ఒకడు 50, ఒకడు 60 అని 100 యోజనాలు వెళ్ళాలి, మళ్ళీ రావాలి. అది గుర్తుపెట్టుకోండి. సరే, వాళ్ళ బలాలు చెప్తున్నారు. పల్లూక రాజు చెప్పాడు నేను వెళ్ళగలనైనా, ఎందుకంటే త్రివిక్రమావతారంలో నేను ఆయనకే ప్రదక్షిణాలు చేశాను. కానీ అప్పుడు నేను మంచి వయసులో ఉన్నాను, ఇప్పుడు అంత ఓపిక లేదు. ఇప్పుడు వృద్ధుడను, నా శరీరమున అప్పటి బలము లేదు. శ్రీరాముడు అది ఖరారి అంటే కరుడుకు శత్రువు. కరదూషణలు చంపారు కండి. ఖరారి అయిన శ్రీరామచంద్రుడు వామన అవతారము దాల్చినప్పుడు నేను యువకునిగా ఉంటుంది. అది ఆయన వామన అవతారం అప్పుడు నేను యువకుడు. అప్పుడు నా శరీరం బలిష్టంగా ఉంది. అందుకే ఆ త్రివిక్రముడికి నేను ప్రదక్షిణాలు 3:21 చేశాడు. ఇప్పుడు ఆయన ప్రపంచం నిండిపోయాడు, కానీ మొత్తం భూమంతా నిండిపోయాడు, ఆయనకి ప్రదక్షిణ చేశాడు. అంటే మొత్తం ఈ భూమండలం అంతా చేశాడుగా. ఆ భూమండలం అంతా చేసిన వాడికి ఆ భూమిలో కొంత భాగమైన 100 యోజనాలు దాటం లెక్క. ఎందుకని అప్పుడు బలంగా ఉండేవాడిని. మరి ఇప్పుడు ఆ బలం లేదు. ప్రభు బాడేవు అమ్మా, బలి బాధత ప్రభు బాడేవు సో తను భరణీ న జాయి ఉభయ గరి మహాదీన్ సాత్ ప్రదక్షిణ చక్రవర్తిని బంధించున్నప్పుడు ప్రభు శరీరం పెంచినప్పటి ఆ విరాట స్వరూపము వర్ణించుటకు ఎవరికి శక్యం కాదు. ఆ బలి చక్రవర్తుడు త్రివిక్రముడుగా పెరిగాడు. దాన్ని ఎవరు వర్ణించారు? ఇంత ఇవ్వటోడు ఇంత. కానీ నేను 2 గడియలలోనే ఆ విరాట్ రూపం 7 ప్రదక్షిణలు. నేను 2 ఘడియల్లో, 2 ఘడియలు అంటే మహా అయితే ఒక గంటలో, 2 ఘడియల్లో నేను ఆయనకి 7 ప్రదక్షిణాలు చేశాను. ఇది అంతటి వాడిని. అదేది ఆ స్వరూపం ఎలా ఉంది? 3 లోకాల్లోనూ వెళ్ళిపోయింది. ఆ సూర్యుడు ఈయనకి పాద మంజీరాలు అయినాయి. అంతకంటే చెప్పాలి. ఇంత అయినప్పుడు సూర్యుడు మొట్టమొదటి ఈయనకి ఛత్రంగా ఉన్నాడు, కిరీటంగా ఉన్నాడు, నగగా ఉన్నాడు, ఒక కేయూరం ఇక్కడ పెట్టుకున్నాడు. తర్వాత వడ్డాణంగా అయ్యాడు. ఇప్పుడు రాజుకి పాద మంజీరాలుగా అయిపోయాడు. ఏది పాదాలు అంటే ఈ భూమండలంతా వ్యాపించి, అటువంటి ఆయనకి 2 గడియల్లో 7 ప్రదక్షిణాలు చేశాడు. అటువంటి వాడికి ఈ భూమిలో కొంత భాగం 100 యోజనాలు దానం లెక్క. కానీ
चौपाई चौक अंगद कहे अंगद कहे जाओ मैं पारा जाओ मई पारा जिया संशय कछु जिया संशय कछु फिरती बारा फिरती भारा जामवंत कह तुम जाम्बवंत कह तुम सब लायक पटैया किमी पटैया किमी सबही करनायक सबही करनायक कहे वो रीछपति सुन हनुमाना काचुप साधी रहे बलवान पवन तनय बल पवन समान बुद्धि विवेक विज्ञान निदान कवन सो काज कठिन जग माही जो नहीं होई तात तुम पाई राम काज लगी तब अवतारा स्मित ही भयऊ पर्वताकारा कनक वरण तन तेज विराजा मानव अपरा गिरन्हा कर राजा सिंहनाद करे बारहि बारा नीलहि नाग जलनिधि खारा सहित सहाय रावण ही मारी आनव इहा त्रिकूट उपारी जाम्बवंत मई पूछो तो ही उचित सिखावन दीजहु मोही इतना करहु तात तुम जाई शीत ही देखी कहु सुधि आई तब निज भुज बल राजीव नयना कौतुक लागी संग कपिसेना అప్పుడు అంగదుడు ఇట్లు పలికెను నేను సముద్రమును దాటగలను కానీ వచ్చే విషయంలో నాకు సందేహం కలదు నేను దాటేస్తాను కానీ తిరిగి రాగలనా లేనా అని ఆలోచిస్తున్నాను అంగదుడు జాంబవంతుడు అంగదుడితో అన్ని విధముల యోగ్యుడు అయినా నువ్వు అన్ని విధముల యోగ్యుడు నువ్వు వెళ్ళగలవు తిరిగి రాగలవు కూడా కానీ నీవు అందరికీ నాయకుడు నువ్వు నాయకుడు పంపగలవు అది నువ్వు నాయకుడు ముందర పంపిస్తారు పల్లూక రాజు హనుమంతుడితో ఇట్లా పల్లూక రాజు అప్పుడు హనుమంతుడితో ఎంతో బలవంతుడు ఆంజనేయ నువ్వు బలవంతుడు నువ్వు పవనపుత్రుడు పవనుడికే ఒక బలం బాగుంది మహాబలుడు అని ఆయనకి పేరు పవనుని మించిన బలం ఎవరికి లేదు ఎందుకంటే వాయుపుత్రుడు బుద్ధి వివేకము విజ్ఞానము అది బుద్ధి వివేకము జ్ఞానం వీటికి నువ్వు నిధి అడ్రస్ కేర్ ఆఫ్ అడ్రస్ విశ్వంలో నువ్వు సాధించలేని కఠిన కార్యం విశ్వంలో నువ్వు సాధించలేని కఠిన కార్యం లేదు శ్రీరామచంద్రుని కార్యమునకే నీవు అవతరించావు అది అసలు నువ్వు పుట్టిందే శ్రీరామ కార్యము కోసం అందుకే రామ కార్య దురంతర అని ఇది వినగానే హనుమంతుడు పర్వతం అంతా పెరిగాడు అది వినగానే ఆయన పర్వతం అంతా పెరిగాడు ఆయన శరీరము స్వర్ణకాంతుల కాంచనాద్రి కమనీయ విగ్రహం అది ఎందుకు తెలియదు కానీ ఆంజనేయుడికి ఆకుపచ్చ రంగు వేసేస్తారు మరి అది ఎక్కడ లేదు మరి మనకి చాలా చెప్పిందంటే కాంచనాద్రి కమనీయ విగ్రహం అన్నారు ఆయన లేదా ఆయన తెల్లగా విద్యుల్లతల్లాగా ఉంటాడు ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను చూడండి ప్రాళేయద్యుతి బింబకోటి రుచిర ప్రస్పత్తి దేహ ప్రభం ప్రాళేయము అంటే హిమవత్ పర్వత ప్రాంతం ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంటాడు లేదు ఆయన ఇది కాంచనాద్రి బంగారపు రంగుతో ఉంటుంది మరి ఇది ఎక్కడి నుంచి ఎవరు దీన్ని తీసుకొచ్చారో నాకు తెలియదు కానీ ఆయనకి ఆకుపచ్చ వేస్తారు అది మరి అయితే ఎక్కడ శాస్త్రాలు తెలియదు మహాదేవ్ హనుమంతుడు సింహం వలె గర్జించు సింహం వలె గర్జించు నేను ఈ లవణ సముద్రమును ఆవలిలాగా నేను ఈ లవణ సముద్రాన్ని ఆవలిలాగా
ఎలాగంటే చెప్పారు మనకి ఎత్ర రఘునాథ్ కీర్తం తత్ర భాష్పవారి పరిపూర్ణ మారుతి నమతరక్ష. ఆయన ఎలా చేస్తాడో గోష్పాదం అంటే గోష్పాదం అంటే గోవు ఇలా పాదం పెడుతుంది అంటే అక్కడ నీళ్లు పడతాయి. ఆయన ఇది ఏం చేశాడు, సముద్రాన్ని గోష్పాదం దాటాడు. అది దాటానికి కానీ పెద్ద మీరు ఏ మామూలు అడిగేస్తేనే దాటేస్తారు. రావణుని సపరివారముగా పరిమార్చి నేను ఒక పని చేస్తాను, రావణుని సపరివారముగా సకుటుంబ సపరివార సమేతముగా అక్కడికక్కడ చంపేసి మొత్తం లంకని ఎత్తి తీసుకొచ్చేస్తాను. సీతను తీసుకురావడం లంకనైతే తీసుకొస్తాను. అడుగుచుంటిని సరైన సూచనములు లేవు. అది జాంబవంతాన్ని అడుగుతున్నాను, చెప్పు ఏం చేయమంటావు? జాంబవంతుడు నుడివెను, నీవు వెళ్ళి సీతాదేవిని చూసి ఆమె జాడను తెలుసుకొని రమ్ము. అంతేగాని నువ్వు అతడు కూడా పర్వతం తీసుకురామకరా. నువ్వేం చేస్తావు అంటే అది నువ్వు వెళ్ళి సీత జాడ మాత్రమే తెలుసురా, సీతను మొదలు అది లేదనుకో నేను తిరుగుడు పర్వతం ఎత్తేసాడు, తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు. నీవు చేయవలసిందంతా ఇంత మాత్రమే. తదనంతరము రాజీవలోచన శ్రీరామచంద్రుడు అది శ్రీరాముడు చేస్తాడు. నీళ్లను చూపుటకు వానర సైన్యము తీసుకొని పోయి శత్రువులను పనిపట్టాడు. అది శత్రువుల పని పెట్టే పని ఆ రాముడి పని అయినా అది మనం చేయకూడదు. చంద్ కపిసేన సంగ్ సగారి నిచిచర్ राम सीता ही आनी है त्रैलोक पावन सुजसु सुरमुनि नारदादि बकानी है जो सुनत गावत कहत समुझत परम पद नर पावही रघुवीर पद पातोज मधुकर दास तुलसी गावही వానర సైన్యము తోడుగా తీసుకుని శ్రీరామచంద్రుడు రాక్షసులు సంహరించి సీతాదేవిని తీసుకొని వచ్చును. అది నాయన వానర సైన్యాన్ని తీసుకుని వెళ్ళి ఆ శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించి ఆమెని తీసుకొస్తారు నాయన. అది మన దేవతలు నారదాది మహర్షులు ముల్లోకములను పవిత్రమునొచ్చు భగవంతుని వైభవమును గానము చేస్తారు. అప్పుడు ముల్లోకాలని పవిత్రం చేసే ఆ మహాదేవుడి ఆ శ్రీరాముడి గురించి అందరూ పొగుడుతూ ఉంటారు. దానిని విని గానము చేసి మనుషులు పరమ పదము దానిని విని గానము చేసి మనులు పరమ పదాన్ని పొందుతారు, అంటే ఆ సాయుధ్యాన్ని పొందుతారు. శ్రీ రఘువీరుని చిన్న కమలమునందు విహరించు భ్రమరమైన తులసీదాసు ఆ గుణగణములను గానము చేయును. అది ఆ శ్రీ రఘురాముని చరణ కమలములనేటువంటి దాని మీద 9 రాయి తిరిగే తులసీదాసు కూడా ఆ రామ గుణగానాన్ని చేస్తున్నాడు. భవభేషజ్ రఘునాథ జసు సునహి జే అరునారి తినః కర సకల మనోర సిద్ధ కరహి త్రిశిరారి. శ్రీ రఘునాథుని కీర్తి జనన మరణ రూప భవ రోగములను రూపుమాపడి అమోఘమైన ఔషధం. అది శ్రీరామ నామము అంతేనమ్మా. శ్రీ రఘునాథుని కీర్తి అది శ్రీ రఘునాథుని కీర్తి. ఆ శ్రీ రఘునాథుని గుణగానం జనన మరణ జనన మరణ రూపమైనటువంటి ఒక భవ రోగాన్ని హరించేటువంటి. అందుకని ఇటువంటి నామాన్ని మీరు సూచించారండి. మన శివపరివారంలో మీరు సూచించదని నాకు తెలిసింది, లేకపోతే నేనేదో నా పేరు పెట్టేసుకుందాం అనుకున్నాను. నేను మన శివపరివారంలో వాళ్ళ పేరు చెప్పొద్దని చెప్పంటున్నారు కాబట్టి నేను చెప్పట్లేదు. లేకపోతే భవరోగ హరీశ్వరుడు అది ఎవరిది. ఇప్పుడు మన పేరు మనమే శాశ్వతం కాబట్టి మన పేరు శాశ్వతం. కానీ భవరోగ హరీశ్వరుడు దీనిని శ్రద్ధగా వినిన స్త్రీ పురుషులందరికీ
త్రిశిలారి అయిన శ్రీరాముడు దీన్ని శ్రద్ధగా విన్నటువంటి త్రిశిరారి, త్రిశురుడు అనేటువంటి రాక్షసుడికి శత్రువైనటువంటి రాముడు ఏమిస్తాడు ఆయన? సర్వమను అన్ని కోరికల్ని నెరవేర్చు. నీకేమన్నా కోరిక ఉంటే చెప్పుకొని చేస్తాను. చెప్పు. నీలోత్పల తన శ్యామ, నీలోత్పల తన శ్యామ, కామకోటి శోభా అధిక, కామకోటి శోభాధిక, సునయితాసు గుణగ్రామ, సునయితాసు గుణగ్రామ, గుణగ్రామ, జాసు నామ, జాసు నామ, అగ ఖగ బధిక, అగ ఖగ బధిక, బధిక. నీలోత్పల సమాన శ్యామ సుందర గాత్రులను, ఆ నీలోత్పలముతో సమానమైనటువంటి సుందరమైనటువంటి శరీర ఛాయ కలిగినటువంటి ఆ శ్రీరాముడు కోటి మన్మధులు, ఒక మన్మధుడు కాదు, కోటి కోటి కోట్ల కోట్ల మన్మధుల్ని కూడా మించు మనోహరమైనటువంటి శరీర ఛాయ. అది పాపములనేటువంటి పక్షుల్ని వేటగాడి వలె రూపుమాపేటువంటి ఆ శ్రీరామనామ ప్రభావం కలిగినటువంటి వాడు. ఆ పావన గుణగానము నిరంతరము చెయ్యాలని. ఇది శ్రీమద్ రామచరిత్ర మానస సకల కలుష విధ్వంసని చతుర్దశ సోపానం అన్ని కలియుగ పాపములు నశించేటువంటి కలియుగ పాపములు నశించేటువంటి రామచరిత మానసులో ఉన్నటువంటి 4వ సోపానమైనటువంటి కిష్కింధకాండ సమాప్తం. సర్వం శ్రీరామచంద్ర చరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. అయ్యా, ఇవాళ నత్కీరుడి పేరు వచ్చింది, కిష్కింధకాండ పూర్తయింది. సుందరాకాండ చక్కగా మంగళవారం జయవారం హనుమంతుడికి ప్రీతికరమైన రోజు అంటే తర్వాత ఆ రోజున మనం ఈ సుందరాకాండ ప్రారంభం. వాళ్ళు లేడమ్మా, పల్లెగారు రాలేదుగా? లేదు. గ్రాపయామి నిబంధనలు చేయాలి. చెప్పనా అమ్మక్క? మంచి విషయాలు చెప్పమ్మా. ఏమిటది? అల్లరి వాళ్ళు లేరుగా? నైవేద్యం అంటే ఏంటది? ముందు తెప్పించాను కదా, ఆవిడ కంటిన్యూ తీసుకొచ్చారండి. రేపు రాక్షపళ్ళు
అవి రేపేవయ్యా. నిరూపాంతాం ఆద్యాం విద్యాజమే బుద్ధిమ్యాహ ప్రచోదయాత్. పరమాత్మనే నమో నమః. హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. కాశీ పరాంతర్గ సర్వదేవీ దేవతా శ్రీ కాశీ భవరోగ హరేశ్వర స్వామినే నమో నమః. ఓం ప్రణయ స్వాహ ఓం ప్రణయ స్వామి ఉదానే స్వామి స్వామి బ్రహ్మణే స్వామి దేవ దేవాన్ని హస్తో ప్రశ్నాలు ఆ రామకృష్ణ ఒకసారి ఫోన్ చేయను. నీరాజనం దర్శయామి నీరాజనానంతరం సుధాజమన్యం సమర్పయామి. నీరాజనం ఇచ్చాము. ప్రణతక్లేశనాశాయ భవరోగహరాయ చ మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ తే నమః. కాశీ భవరోగహరేశ్వరాయ మృత్యుంజయాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ తే నమః. రామాయ రామభద్రాయ రామేంద్రాయ రఘునాథాయ హర నమో పార్వతీ పదే హర నమః. ఆది గృహస్థశేఖరుడవైనని బ్రహ్మ విద్యోధన భిక్షణాదు బలడి పాత్రముందు పెట్టవే ఆదరముపజ పునరయాదివృత్తి పుత్రుడు పుత్రుడు పౌత్రిణ అధనా సదనాంతు జీవేమ శరదాం శతం మాం సహ కుటుంబం రక్షంతు సర్వే జనాన్ రక్షంతు బద్ధమనోరథ ఫలసిద్ధిరస్తు కరోనా నివారణస్తు అధర్మశ్యనాశనస్తు సర్వం శ్రీకృష్ణచరణారవిందార్పణమస్తు. గురవే కుసుమంజలి. మహాదేవ 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 మాస్టరు. మహాదేవ 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 శాస్త్రి గారు. సార్ ఇప్పటికి నత్కి రూపాక్షరానికి మొట్టమొదటి పాత్ర అయినట్టుగా అనిపిస్తుంది మాస్టరు. అంతే ఇవాళ శీసపద్యం కాకపోతే ప్రారంభించేవాడిని. ఆ మధురాపురి వర్ణన ఇప్పుడు. అవును సార్. అది నత్కీరోపాఖ్యానం అయిపోయిందంటే ఇంకేముందండి, దాదాపు ఇక కాళహస్తీశ్వర మహత్యం తొందరలోనే అయిపోతుంది. మహాదేవ మహాదేవ్ మహాదేవ్ మహాదేవ మహాదేవ మహాదేవ. ఓ శ్రీలలిత, చాలా రోజుల తర్వాత ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను గురువు గారు. మహాదేవ్ మహాదేవ్ మీ గురువు గారు బాగున్నారా? బాగున్నారండి. నేను అడిగానని చెప్పమ్మా. అలాగే తప్పకుండా గురువు గారు. మహాదేవ్, మీ గురువు గారు రాసినటువంటి ఆ శ్రీ విద్యారామాయణం ఉంది కదా? అవును గురువు గారు. నేను కాశీలో ఉండంగా మన ఇంట్లో ఈ రోజు మరి మనకి అలవాటైంది కదా ఈ ప్రవచన సమయం.
అవును ఈ గురుగారు. సమయంలో ఆ దాన్ని అక్షరం వదలకుండా పూర్తి చేస్తుంది బ్రహ్మరంధ్రం. ఓ చాలా ఈవిడ సంతోషం గురుగారు. ఈవిడను ఇంకోళ్ళు ఆహా. మొత్తం అక్షరం వదలకుండా నేను రోజు ఫోన్ చేస్తూ ఉండేవాడిని. మధ్యాహ్నం ఆహా. భోజనం అయిపోయిన వెంటనే ఈవిడికి ఫోన్ చేసేవాడిని. ఆ. చెప్పేది ఎక్కడ వరకు చదివాము. ఒకసారి ఇవాళ వాళ్ళు అత్రి అనసూయ దగ్గరికి వెళ్ళారు, ఇవాళ కరదూషణలు చంపారు, ఇవాళ ఆ. అక్కడికి వెళ్ళారు అని చెప్తూ ఆ. ఉండేది. అది ఆహా. చాలా సంతోషం. ఇవాళ యుద్ధకాండలో ప్రారంభించాం, ఇవాళ ఆ. సీతాభిషేకం జరిగింది అని చెప్తూ ఉండేది. మ్మ్. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ మహాదేవ మహాదేవ్. మహాదేవ్ మహాదేవ్. మహాదేవ గురువు గారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. మహాదేవ మహాదేవ మహాదేవ్. మహాదేవ్ 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 అమ్మ కన్నప్ప. మహాదేవ గురుగారు. మహాదేవ తల్లి. మహాదేవ 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 గురు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ తల్లి సీతమ్మ. మహాదేవ మహాదేవ. ఆఫ్ చేస్తా.